హాయ్! చరిత్రలో కొన్ని అధ్యాయాలుంటాయి. అవి కేవలం సంవత్సరాల లెక్క కాదు, ఏకంగా సామ్రాజ్యాల తలరాతల్నే మార్చేస్తాయి. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథలోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అదే రాజ్యాల రగడ మధ్యయుగ భారత కథ. అంటే కాలచక్రం అలా తిరుగుతూ ప్రాచీన భారతదేశం తర్వాత ఒక కొత్త, చాలా సంక్లిష్టమైన యుగంలోకి మనల్ని తీసుకెళ్ళింది. అదే మధ్యయుగం. ఇది కేవలం ఒక టైం పీరియడ్ మాత్రమే కాదు, అధికారం కోసం జరిగిన భయంకరమైన పోరాటాలు, రాజ్యాల మధ్య భీకరమైన సంఘర్షణలు, వీటన్నిటితో భారత ఉపఖండంపై ఒక కొత్త చరిత్ర మొదలైన సమయమది. సో, ఈ భారీ కథలో మొదటి అంకం ఎక్కడ మొదలైందంటే ఉత్తర భారతదేశంలో. ఇక్కడే ఒక కొత్త శక్తి పుట్టింది, దేశ భవిష్యత్తునే శాసించింది. అదే ఢిల్లీ సుల్తానుల పాలన. సో అంతా మొదలైంది క్రీస్తు శకం 1206లో. అప్పుడు ఢిల్లీ సుల్తానేట్ ఏర్పాటైంది. దాంతో భారతదేశ రాజకీయ పటం మొత్తం మారిపోయింది. ఇక వాళ్ల తర్వాత ఖిల్జీలు, తుగ్లక్లు ఇలాంటి శక్తివంతమైన వంశాలు వచ్చి తమ సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకుంటూ పోయారు. అయితే ఈ సుల్తానులందరిలో అలావుద్దీన్ ఖిల్జీ చాలా స్పెషల్. ఎందుకంటే అతను కేవలం భయంకరమైన యోధుడు మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించే తెలివైన పాలకుడు కూడా. అంటే ఒకవైపేమో తన సైనిక బలంతో శత్రువుని చిత్తు చేస్తుండేవాడు, మరోవైపు మార్కెట్లో ధరలను కంట్రోల్ చేయడం లాంటి చాలా కఠినమైన ఆర్థిక సంస్కరణలు తెచ్చి సామ్రాజ్యాన్ని చాలా బలంగా తయారుచేశాడు. సరే, ఢిల్లీ సుల్తానుల కథ అలా ముగిశాక భారత చరిత్రలో మరో కొత్త, ఇంకా చెప్పాలంటే మరింత వైభవోపేతమైన అధ్యాయం మొదలైంది. అదే మొఘల్ సామ్రాజ్యం. మరి ఈ మార్పు ఎలా మొదలైంది? అది 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంతో. ఆ యుద్ధంలో బాబర్ అనే యోధుడు గెలిచాడు. ఆ ఒక్క గెలుపు భారతదేశంలో కొన్ని శతాబ్దాలపాటు నిలిచిపోయే మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసింది. నిజంగా అదొక చారిత్రాత్మకమైన టర్నింగ్ పాయింట్. అయితే మొఘల్ పాలకులందరిలో అక్బర్ ఆలోచనా విధానం చాలా విలక్షణమైనది. చాలామంది సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాలి, అధికారం ఎలా చేజుక్కించుకోవాలి అని చూస్తే అక్బర్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు. ఆయన అన్ని మతాలను గౌరవించి మత సామరస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలన్న ఆయన తపనే మొఘల్ సామ్రాజ్యానికి ఒక స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది. ఇక మొఘల్ కాలం అనగానే మనకు గుర్తొచ్చేవి యుద్ధాలు, సామ్రాజ్య విస్తరణ మాత్రమే కాదు, అది కళలకు, అద్భుతమైన కట్టడాలకు ఒక గోల్డెన్ ఏజ్ లాంటిది. ఈ వైభవానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ షాజహాన్ కట్టించిన తాజ్మహల్. అది కేవలం పాలరాతితో కట్టిన ఒక అందమైన భవనం మాత్రమే కాదు కదా, ప్రేమకు శాశ్వతమైన సింబల్గా నిలిచిపోయింది. నిజంగా ఆ రోజుల్లోని కళా నైపుణ్యానికి అదొక అద్భుతమైన ఉదాహరణ. అసలు ఇంత అద్భుతమైన కట్టడాల వెనుక ఒక స్పెషల్ స్టైల్ ఉంది. అదేంటంటే ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన భారతీయ శైలి, ఇస్లామిక్ శైలి, ఈ రెండూ కలిసి ఒక కొత్త యునిక్ స్టైల్ పుట్టింది. మనం ఈరోజు చూస్తున్న ఎన్నో అందమైన కోటలు, మసీదులు, రాజభవనాలు అన్నీ ఈ స్టైల్లో కట్టినవే. కాని చరిత్ర మనకెప్పుడూ చెప్పే ఒక నిజముంది. ఎంత పెద్ద సామ్రాజ్యమైనా ఏదో ఒకరోజు దానికి ముగింపుంటుంది. మొఘల్ సామ్రాజ్యానికి కూడా అదే జరిగింది. ఔరంగజేబ్ టైంకొచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా యుద్ధాలే. ఈ యుద్ధాలు పెరిగే కొద్దీ సామ్రాజ్యంలో ఐక్యత మొత్తం దెబ్బతింది. మెల్లమెల్లగా ఈ లోపల జరుగుతున్న గొడవలే ఆ పెద్ద సామ్రాజ్యం పునాదులను కదిలించడం మొదలుపెట్టాయి. దాని ఫలితం ఏమైందంటే దేశవ్యాప్తంగా గొడవలు మొదలయ్యాయి. సెంట్రల్లో పవర్ వీక్ అవడంతో ఇదే మంచి అవకాశం అనుకుని చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వాతంత్రం ప్రకటించేసుకున్నాయి. అంతే, ఒకప్పుడు అంత బలంగా ఉన్న సామ్రాజ్యం ముక్కలు ముక్కలైపోయింది. ఇలా ఒక మహాసామ్రాజ్యం పతనమవడంతో భారత చరిత్రలో మధ్యయుగం కూడా చివరి దశకు వచ్చేసింది. సో చూస్తే మధ్యయుగ భారతదేశమంటే ఒకేలా ఉండదు. ఒకవైపు భయంకరమైన పోరాటాల కథ, మరోవైపు అద్భుతమైన కలల వైభవం కథ, ఇంకోవైపు నిరంతరం మారుతున్న పరిస్థితుల కథ. ఈ మూడు కలిస్తేనే ఆ యుగం యొక్క పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది. మధ్యయుగం ముగియంతో భారత చరిత్రలో మరో కొత్త శకం మొదలైంది. అదే ఆధునిక భారతదేశం. సింపుల్గా చెప్పాలంటే ఒక యుగం ముగింపు, మరో గొప్ప చరిత్రకు ప్రారంభం అనమాట. అయితే ఈ కథ అంతా గడిచిపోయినా దాని ప్రభావం ఇప్పటికీ మనపై ఉంది.
అందుకే ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, వందల ఏళ్ల క్రితం పాలించిన ఆ రాజ్యాల వారసత్వం, వాళ్ల కళలు, పరిపాలన, వాళ్ల మధ్య జరిగిన గొడవలు, ఇవన్నీ ఈరోజు మన భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనందరి చరిత్రలోనే దాగి ఉండేమో.